ఈ ఎడారిలో సెలయేర్లు. నవంబర్ 8వ తారీఖు. ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. వారు మేలుకొన్నప్పుడు ఆయన మహిమను చూచిరి. లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 13వ వచనం. యేసు తన 3 శిష్యులను దూరంగా కొండ మీదకి తీసుకొని పోయి వారిని తనతో సన్నిహిత సహవాసంలోకి తీసుకువచ్చాడు. వారు యేసు మహిమను చూశారు. అక్కడ ఉండడం వారికి ఎంతో శ్రేష్టతరం. తమ ప్రభువుతో ఒంటరిగా కొండ మీద ఉన్నవారికి పరలోకం ఇంకెంతో దూరం ఉండదు. ఏకాంత ప్రార్థనలో, ధ్యానంలో తెరిచి ఉన్న పరలోకపు ద్వారాలను చూడలేని వారు ఎవరుంటారు? ప్రభువుతో ఏకాంత సేవలో ఉన్నప్పుడు శ్వేత కెరటంలాగా లేచే అనుభూతుల్ని, పరలోకపు అనుభవాల వాసనల్ని రుచి చూడని వారు ఎవరుంటారు? మన ప్రభువు తన శిష్యులతో ఏకాంతంగా మాట్లాడడానికి రకరకాల సమయాలను, స్థలాలను ఎన్నుకుంటూ ఉంటాడు. ఒకసారి హెర్మోను కొండ మీద, చాలాసార్లు ఒలీవ కొండ మీద, ఇలా ఎన్నెన్నో స్థలాలకు తీసుకువెళ్తూ ఉండేవాడు. ప్రతి క్రైస్తవుడికి ఒలీవ కొండ అనుభవం ఉండాలి. మనలో చాలామంది పట్టణాలలో నివసించేవాళ్ళం. అస్తమానము అనేక ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయేదాకా మనం ఈ సుడిగాలిలోనే తిరిగాడుతుంటాము. ఈ గందరగోళంలో ధ్యానపూర్వకమైన ఒక్క ఆలోచనకి, ప్రార్థనకి, మనసు విప్పి దేవునితో సంభాషించడానికి సమయం ఎక్కడుంది? బబులోను విగ్రహారాధనలు, అర్చనల గోల మధ్య దానియేలుకు తన గదిలో ఒక ఒలీవ కొండ ఉంది. యొప్పేలోని ఇంటి పైకప్పు మీద పేతురుకు ఒలీవ కొండ ఉంది. మార్టిన్ లూథర్ విట్టెన్బర్గ్లోని ఒక మేడగదిలో ఈ ఏకాంతం దొరికింది. దాన్ని ఇప్పటికీ పవిత్ర స్థలంగా ఎంచుతారు. ఒకసారి డాక్టర్ జోసెఫ్ పార్కర్ గారు అన్నారు, మనం తిరిగి మన దర్శనాలలోకి, పరలోకపు దృశ్యాలను తొంగి చూసే సమయాల్లోకి, ఉన్నతమైన మహిమ లోకాలను, సమృద్ధి జీవితాన్ని అనుభవించగలిగే తదాత్మ్యంలోకి వెళ్ళలేకపోతే మన ఆధ్యాత్మిక జీవితానికి నీళ్లు వదులుకోవలసిందే. మన బలిపీఠం ఒక రాయిలాగా మిగిలిపోతుంది. దాన్ని పరలోకపు అగ్ని దర్శించడం మానుకుంటుంది. ప్రపంచానికి నేడు కావలసిందేంటంటే దేవుణ్ణి చూసిన మనుషులు. దేవునికి సన్నిహితంగా రండి. తమ బోధకుణ్ణి, ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి మాటిమాటికి విఫలులైన యోహాను, యాకోబులను, తప్పటడుగులు వేసే పేతురును యేసు ఏకాంతంలోకి తీసుకువెళ్ళాడు. మిమ్మల్ని ఈరోజు ఆయన ఏకాంతంగా కొండ మీదకి తీసుకెళ్తాడేమో. ఎందుకు తీసుకెళ్ళకూడదు? మిమ్మల్ని మీరే తగ్గించేసుకొని అలాంటి ఆశ్చర్యకరమైన దర్శనాలు, దేవుని వాక్కులు వచ్చేది ఎవరో కొద్దిమంది భక్తవరేణ్యులకే అనకండి. మీకోసం కాదని ఎక్కడా రాసిలేదు. మన ప్రభువు వలె ఏకాంత ప్రార్థనలో గడిపే అనుభవాన్ని ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్.